కదా, ఆయన కృప ఉన్నతంగా ఉంది కదా అని చెప్పి పాపం చేయదువా అంటాడు. క్షమించే దేవుడు మనకు ఉన్నాడని చెప్పేసి మన పాపానికి పాలు తూగుదువా అని మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా మనం గమనించవలసింది ఏంటంటే, క్షమించే దేవుడు ఉన్నాడని చెప్పేసి దేవునికి ప్రతికూలమైనటువంటి పనులు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి, ఒక సంగతి మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసే మచ్చలు మాత్రం పోవు. వాడు పాస్టర్ గారు అంటారు, బాబు నీకు అర్థం కావాలంటే నువ్వు క్షమిస్తాడు దేవుడు అంటున్నావు కదా, నువ్వు పాపం ఎలాగ చేస్తావు, ఎలాగ ప్రార్థన చేసి ప్రాధేయపడతావు క్షమించమని. అయితే ఒక విషయం చెప్తావు, పాపం చేసినప్పుడల్లా ఒక మేకు గోడ కొట్టు అంటాడు. ప్రభు క్షమించిన తర్వాత ఆ మేకు తీసి అంటాడు. పాపం చేయడం, మేకు కొట్టడం, ప్రభు క్షమించడం, మేకు తీసేయడం, అలా ఒక 4 రోజులు చేశాడు. ఎన్నిసార్లు మేకులు కొట్టాడు చెప్పండి? ప్రతిరోజు ఎన్నిసార్లు? 30 రోజులు మేకులు కొట్టాడు. 30 రోజులు మేకులు కొట్టాడు, క్షమించబడ్డాడు, మేకులు కూడా తీసేశాడు. మేకులు తీసాడు కానీ గోడకున్నటువంటి రంధ్రాలు ఉంటాయి ఉండవా? చెప్పండి గట్టిగా. రంధ్రాలు తప్పకుండా కనిపిస్తాయి. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభు క్షమించగలడం కానీ మచ్చ మాత్రం పోదు. బ్రతికినంత వరకు ఏదో ఒక విధంగా వాళ్ళు నిన్ను అపాస్పాలు చేస్తూనే ఉంటారు. ఒక వ్యక్తి పదే పదే పడుతున్నాడు లేపుతున్నాడు. పాస్టర్ దగ్గరికి అంటున్నాడు, పాస్టర్ గారు నేను ఎంత పాపం చేశాను, ప్రభు క్షమిస్తానే ఉన్నాడు. పాస్టర్ గారు ఈరోజు పాపం చేస్తారు, క్షమించమని అడిగితే క్షమించేస్తారు పాస్టర్ గారు అని చెప్పేసి అంటా ఉంటే, పాస్టర్ గారు అంటారు, అవునా బాబు, క్షమించే దేవుడు ఉన్నాడని చెప్పేసి నీకు సులగనైపోయాడు దేవుడు, ప్రతి పాపాన్ని కూడా క్షమిస్తానని చెప్పి చేసుకుంటూ పోతున్నావా? బైబిల్లో రోమపత్రికలో పౌలు గారు అంటాడు, కృప విస్తరించింది కదా అని చెప్పి పాపం చేయదువా అంటాడు. అంటే క్రీస్తు కృప అపరిమితంగా ఉంది కాబట్టి పాపం చేయదువా